దేని గురించి? మీనా బంగారం గురించి. ఏంటి ఇద్దరు ముఖ చిత్రాలు మారిపోయాయి? వెనకాల అగ్నిపర్వతాలు పేలినట్టు, ముందు ఉప్పెన ముంచుకొస్తున్నట్టు అలా మారిపోయేటి మీ ముఖాలు అని బాలు అంటుంటే ప్రభా అని సత్యం పిలుస్తాడు. నిన్నే అడిగేది. ఇప్పుడెందుకు ఆ బంగారం గురించి అడుగుతున్నారు? ఆ నగలు ఎక్కడున్నాయి ప్రభా? ఎక్కడుంటాయి? వాటికి రెక్కలు వస్తాయా, కాళ్ళున్నాయా? ఎక్కడ పెట్టారో అక్కడే ఉంటాయి. అదే ఎక్కడ పెట్టావు ప్రభా? బీరువాలో పెట్టానండి. సరే వెళ్ళి తీసుకురా అని సత్యం అంటుంటే అలా షాకింగ్ ఫేస్ వేసుకుని చూస్తుంది ప్రభావతి. ఏంటి? ఆ నగలు తీసుకురా అని అంటున్నాను. ఇప్పుడెందుకండి? నీకెందుకు? నాకెందుకంటారేంటండి? నా దగ్గర నగలు అడిగితే ఎందుకో తెలుసుకోకూడదా? అది నీకు అనవసరం. బాలు మీనా అడిగారు. అది వేసుకోనని తీసిచ్చింది కదా. బాలుగాడు కొన్నప్పుడే వేసుకుంటానని శబ్దం చేసింది కదా నాన్న అని మనోజ్ అంటుంటే మీరెందుకు మధ్యలో మాట్లాడుతున్నారు మనోజ్ అని శృతి అంటుంది. మీకు ఆ నగలకి ఏంటి సంబంధం? హే, డబ్బుడమ్మ కరెక్ట్ గా అడిగింది. నీకెందుకు రా కొత్తగా? నువ్వు ఆగొచ్చు కదా మనోజ్. ప్రభా ఎందుకలా అడుగుతున్నావు? నేనేం అడుగుతున్నాను? అది అందరి ముందు శబదం చేసి తీసి మొహాన్ని కొట్టింది కదా. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని అడుగుతుంది? నా మొహం పెట్టుకుని అడుగుతున్నాను అత్తయ్య, కానీ నేను వేసుకోవడానికి కాదు. ఇప్పటికీ చెప్తున్నాను, శబదం శబదమే. ఆయన కొనిచ్చిన రోజే మెల్ల వేసుకుంటాను. మా అమ్మ పుస్తులు చేయించనే వేసుకోలేదు నేను. మేము బామ్మ మీనాకేసిన బంగారాన్ని అడుగుతున్నాము. మలేషియా నుంచి తెచ్చిన బంగారం ఏం అడగట్లేదు. అది అవసరప్పుడు వస్తుందిలే. మీ భార్యకున్నంత మొక్కుకున్నంత బంగారం కాదులే. రోహిణి వాళ్ళ నాన్న తలుచుకుంటే లారీలతో పంపిస్తాడు. అయ్యో అవునా? ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా, రాళ్ళు కొడుతూ ఉంటాడు కదా, ఆ రాళ్ళు లారీలో పంపిస్తాడా ఏంటి అని బాలు అంటాడు. నగల గురించి మాట్లాడండి, మనకి అనవసరమైన వాళ్ళ గురించి మనకి ఎందుకు చెప్పండి అని మీనా అంటుంటే, కానీ మీనా అందరి ముందు ఆ బంగారం తీసిచ్చావు కదా, బాలు కొనేదాకా వేసుకోను అన్నావు కదా, ఇప్పుడెందుకు అడుగుతున్నారు అని రోహిణి అంటుంటే, అదే కదా నేను అనేది. బంగారం తీసుకుని పసుపు తాడు వేసుకున్న పౌరుషం ఇప్పుడు ఏమైంది? అది అమ్మే పూలలాగా ఒక రోజుకే పౌరుషం వాడిపోయిందా? ఇంత ఆరోగ్యమైన అందుకు ఆంటీ మీనా క్లియర్ గా చెప్పింది కదా ఆ నగలు వేసుకోవడానికి కాదని. మళ్ళీ అంతా అదే మాట్లాడతారేంటి? డబ్బుడమ్మ రెండోసారి కూడా కరెక్ట్ గానే అడిగింది. ప్రభా మా అమ్మ పుట్టినరోజు నాడు వేసుకుంటుందేమో, ఆ రోజు మాత్రం వేసుకుని టింగురంగా తిరుగుతూ ఉంటుందా అని ప్రభా అంటుంటే, నోర్మయ్ ఏంటా వెటకారం? నీ నగలు ఇమ్మంటుంటే ఆలోచించాలి. అనవసరమైన మాటలు మాట్లాడకుండా వెళ్ళి తీసుకుందిరా. వాడేంటి తేలుకుట్టిన దొంగలా చూస్తున్నాడు? కొంపతీసి ఇద్దరు ఏమైనా చేశారా ఏంటి అని బాలు అంటుంటే మనోజ్ ని, అరే నన్నెందుకు కలుపుతావు? నిన్నే కదరా కలపాల్సింది, నువ్వే కదా లక్షలు మింగింది. ఏరుగులు తినే వెంకటాయికి పిరువులు తినే పెంటకాయకి ఒక లెక్క అని నా భార్య బంగారం మింగేసి ఉంటావేమో అని బాలు అంటుంటే, అమ్మ వీణ్ణి అనుమానిస్తున్నాడు, వెళ్ళి ఆ బంగారం తీసుకురా అని మనోజ్ అంటుంటే ప్రభావతి కోపంగా చూస్తుంది మనోజ్ ని. ఏంటి లక్షలు మింగినోడ్నే మింగిసేలా చూస్తున్నావేంటి లక్షావతి? మీకు బంగారమే కదా కావాల్సింది, ఇప్పుడే తెస్తాను. తీసుకురావడానికి వెళ్ళింది నువ్వే చూడు అని మనోజ్ అంటుంటే, చూస్తాను రా, తీసుకుని రా నువ్వు. భగవంతుడా ఈ గుట్టు తట్టుకోకుండా చూడు స్వామి అని దేవుడు మొక్కుకుని ఇంకా కిందకి వస్తుంది ప్రభావతి నగలు పట్టుకుని. ఇదిగోండి తీసి వాడి మొహాన్ని కొట్టండి అని అక్కడ పెడుతుంది ప్రభావతి. మొహాన కొడితే కొట్ట తప్ప నీకు తృప్తిగా ఉండదా? తీసుకో మీనా అని బాలు అన్నంతో నగలు తీసుకుని చూస్తుంది మీనా. ఏంటి మీనా బంగారాన్ని అలా చూస్తున్నావు? ఏం లేదండి, ఎప్పుడు నుండి కొత్తగా మెరిసిపోతున్నాయి ఏంటా అని చూస్తున్నాను కదా. ఉంటాయండి, ఇది మనకు తెలిసిన వాళ్ళ షాపే. వీళ్ళకి రాజమండ్రిలో 4-5 బ్రాంచ్లు ఉన్నాయి. వీళ్ళకి నేను పూలు కూడా వేస్తాను. వీళ్ళ షాప్ లోనే నేను మన పెళ్లికి నగలు కొనింది. ఓహో, వీళ్ళ దగ్గరే కొని వీళ్ళ దగ్గర బంగారాన్ని తాకట్టు పెట్టడం వచ్చో చూసావా? పర్లేదులేండి, పదండి. నీకిద్దరు లోపలికి వెళ్తారు. నమస్తే అండి, ఏ నగలు తీసుకుంటారు? ఓనర్ గారు లేరా అండి? ఆయన బయటికి వెళ్ళారమ్మా. ఆయన మీకు తెలుసా? తెలుసండి, గోకవరం బస్ స్టాండ్ దగ్గర మీకు షాప్ ఉంది కదా, అక్కడే మేము అప్పుడప్పుడు నగలు తీసుకుంటూ ఉండేవాళ్ళం. ఓ అలాగా, ఆయనకి బామర్దన అవుతానండి. ఏంటి బామర్దా? మీకు ఆయనకి గొడవలేం లేవు కదా?
ఈ మధ్యలో బావ బామర్దులకి తేడాలు వచ్చేస్తున్నాయిలే అని బాలు అంటుంటే ఏమంటే మీరు ఊరుకోండి అని మీనా అంటుంది. నాకు కూడా బామర్ది ఉన్నాడు కదా మీనా, అందుకే అడిగాను. నాకు అర్థమైందిలే, అతను మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు అని మీనా అంటుంది. మేము చైన్ చూడాలి. అలాగా కూర్చుందమ్మా అని ఇంకా స్టాఫ్ చెప్పడం తోటి వాళ్ళు మీరిద్దరు చైర్లో కూర్చుంటారు. ఎలాంటి చైన్ చూపించమంటారు? 2 పేటల్లో ఉన్న చైన్ చూపించండి. ఎన్ని సవర్లో చూడాలనుకుంటున్నారమ్మా? ఏవండి ఎన్ని సవర్లండి? ఓ 10-15 సవర్లు అని బాలు అంటుంటే, ఏవండి మనం కొనింది బియ్యం కాదండి, బంగారం కొనడానికి వచ్చాము. అయితే నువ్వే చెప్పు, నన్నెందుకు అడుగుతావు అని బాలు అంటుంటే, మీరు మంచి చైన్లు చూపించండి చాలు అని మీనా అంటుంది. ఇంకా చైన్స్ చూపిస్తూ ఉంటే మీనా వాళ్ళు చైన్స్ చూస్తూ ఉంటారు. ఏవండి ఇది బాగుంది కదా? బాగుంది మీనా. ఏవండి సార్ ఇది ఎంత పట్టచ్చు? 2 సవర్లు ఉందండి, 2 లక్షలు పడుతుంది అని స్టాఫ్ చెప్పడం తోటి, అయితే మన దగ్గర ఉన్న వాటిల్లో ఒక చైన్ గాజులు పెడితే సరిపోతుందండి. సరే మీనా. ఏవండి కొన్ని నగలు ఉన్నాయి, అవి పెట్టి ఇవి తీసుకోండి అని బాలు ఇంక నగలు ఇస్తాడు స్టాఫ్ కి. ఇక ఆ వాల్యుయేషన్ చేయించమని ఆ నగలు ఇంకో మనిషికి ఇస్తాడు, అందులో మనిషి. సార్ కాఫీ తీసుకోండి, మేడం కాఫీ తీసుకోండి అని ఇంకా స్టాఫ్ తెచ్చి కాఫీ ఇస్తారు బాలు మీనాకి. ఇద్దరు కాఫీ తాగుతుంటే, ఈ కాఫీ ఏం బాలేదు, ఏంటండి ఇలా ఉంది, కాఫీ పౌడర్ మంచిది తీసుకోవచ్చు కదా. ఏవండి ఇప్పుడు కాఫీ గురించి ఎందుకండి? అది కాదు మీనా, కాఫీ అసలు బాలేదు. సారీ సార్. ఏ చోటు అది తీసుకో, కాఫీ మంచిది ఇవ్వాలని తెలీదా నీకు? సార్ వాళ్ళకి కూల్ డ్రింక్స్ తీసుకురా. ఏవండి అమ్మమ్మ గారికి మంచి చీర కూడా తీసుకుందామండి. సరే మీనా. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటే అప్పుడే ఇంకో స్టాఫ్ వచ్చి, సార్ ఇవి ఒరిజినల్ నగలు కాదు సార్, కవరింగ్ నగల్లా కనబడుతున్నాయి సార్. అవునా? ఏయ్ లేవండి, అప్పుడే పని అయిపోయిందా సార్? మీకు ₹1 కూడా రాదు, ముందు లేవండి. ఏమైంది సార్, మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారా? మోసం చేస్తున్నామా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, కవరింగ్ నగలు ఇచ్చి బంగారం తీసుకెళ్లాలనుకుంటున్నారా? కవరింగ్ నగలా? ఏంటి మీనా ఇతను ఎలా అంటున్నాడు? మనం బంగారం నగలే ఇచ్చాం కదండి. అవును, మీరు మాతో ఆడుకోవాలని చూస్తున్నారా? నాకు మీతో ఆడుకోవాల్సిన అవసరం ఏముంది, ఇవన్నీ కవరింగ్ నగలు. దీనికైనా మీరు ఎంత బిల్డప్ ఇచ్చారు, మళ్ళీ కాఫీ పాలదని బిల్డప్ ఒకటి. బాగోలేంది కాఫీ కాదు మీరు. ఏయ్ కొట్టానంటే మొహం పగిలిపోద్ది. ఏంటి నకిలీ నగలు తీసుకొచ్చి ఇంత పొగరుగా మాట్లాడుతున్నారు? మేము మంచి బంగారమే ఇచ్చాం, మీరే లోపలికి తీసుకెళ్ళి ఏదో చేసి ఉంటారు. ఏంటి మీరు నకిలీ నగలు తీసుకువచ్చి మా మీద నిందలు వేస్తున్నారా? అవి నకిలీ కాదని చెప్తుంటారు, మీకు అర్థం కావట్లేదా? మేము బంగారం నగలే తీసుకొచ్చామండి. ఈ నగల బాక్స్ చూడండి, ఈ షాప్ లోనే కొన్నాం, కావాలంటే మీరే చూడండి. ఏంటి ఇక్కడ ఓనర్ లేరని తెలుసుకుని మీ టాలెంట్ చూపిస్తున్నారా? ఇద్దరు పెద్ద దొంగల్లా ఉన్నారే, ఎన్ని షాపుల్లో ఇలా మోసం చేశారు అని తిడుతుంటే, ఎక్కువ మాట్లాడకు, మీరు తెచ్చిన ఒరిజినల్ బంగారాన్ని మార్చేసి మమ్మల్ని దొంగలంటావా? ఇక్కడ చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి, మీ నగలు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళవు, అది చూస్తే తెలిసిపోతుంది. మోసం చేయాలని ప్లాన్ చేసి దొరికిపోగానే మా మీద నింద వేస్తారా? రమేష్ వీళ్ళతో మాట్లాడండి, నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. పోలీసులు రాని చూసుకుందాం. ఎవండి మీరు ఆవేశపడకండి, మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం మాకు లేదండి. ఈ నగలు ఎలా మారిపోయాయో మాకు తెలియదండి. మీలాంటి వాళ్ళనే మేము చాలా మందిని చూసాము. నువ్వు పోలీసులకి ఫోన్ చెయ్యా రమేష్. ఏంటి భయపెడుతున్నావా? ఏ తప్పు చేయకుండా మేమెందుకు భయపడాలి? పిలవయా పోలీసుల్ని, పిలువు. అబ్బా మీరు కాసేపు ఊరుకోండి. నకిలీ నగలు తీసుకువచ్చి మేమైతే ధైర్యంగా మాట్లాడగలమా? ప్రతి షాప్ లో చెక్ చేస్తారని మాకు కూడా తెలుసు కదండి. ఇది ఒరిజినల్ బంగారం అనుకుని మేము తీసుకొచ్చాము, కానీ ఇది ఎలా మారిందో మాకు అర్థం కావట్లేదండి. ఏంటమ్మా పేదరాశి పెద్దమ్మ కథలు బాగానే చెప్తున్నావే, పోలీసులు వచ్చాక ఎలా మారాయో వాళ్ళే చెప్తారులే. ఏంటి వాళ్ళు చెప్పేది అని బాగా రెచ్చిపోతుంటే, ఏమంటే మీరు ఉండండి అని మీనా అంటుంది. ఏంటి సమస్య అని అప్పుడే ఓనర్ వస్తాడు. బావా నకిలీ నగలిచ్చి వీళ్ళు మనల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఏంటమ్మా మీనా ఏమైంది? దీన్ని మీకు ముందే తెలుసా బావా? మన షాప్ కి రెగ్యులర్ గా పూలిస్తుంది ఈ అమ్మాయి. ఏంటమ్మా చెప్పు, ఏంటండి మీరు షాప్ లో ఇలాంటి వాళ్ళని పెట్టుకున్నారు? నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇతను. అబ్బా మీరు ఉండండి అని బాధ నాపుతుంది మీనా. సార్ మేము 2 పేటలు చైన్ తీసుకుందామని వచ్చాం, అందుకని మా దగ్గర నగలు తీసుకువచ్చి విలువ కట్టిద్దామని వస్తే ఇవి నకిలీ నగలు అంటున్నారు సార్. ఇవి నిజంగా నకిలీ నగలే బావా, కావాలంటే మీరు చూడండి. మేము కొన్నది ఇక్కడేనండి అంటే మీరే నాకు నకిలీ నగలు అంటగట్టారా అని బాలు అంటుంటే, బాబు మా షాప్ గురించి తక్కువ చేసి మాట్లాడద్దు, దీనికి చాలా మంచి పేరుంది. అయితే ఇవి నకిలీ నగలు ఎలా అవుతాయండి?
మీరు తెచ్చిన నగలు బంగారపు నగలు అని మీకు ఎలా తెలుసు అని షాప్ ఓనర్ అంటుంటే, నువ్వేలా చేసేదానివి కాదు కదా మీనా, ఏం జరిగిందో ఏం తెలియట్లేదు సార్ మాకు. బావా వీళ్ళతో మాట్లాడనవసరం. ఏ రమేష్, పోలీసులకు ఫోన్ చేయవయ్యా, వాళ్ళు వస్తే వాళ్ళే చూసుకుంటారు. ఏయ్ నువ్వు ఆగరా, వీళ్ళు మనకి బాగా తెలిసిన వాళ్ళు, ఇలాంటి పనులు వీళ్ళు చెయ్యరు, ఎక్కడ ఏదో తప్పు జరిగింది. అమ్మా మీనా, ఈసారి నగలు తెచ్చేటప్పుడు బాగా చెక్ చేసుకొని తీసుకురా అమ్మా. అదే వేరే షాప్ అయ్యి ఉంటే ఈ పాటికి పోలీసులు కూడా పిలిచేవాళ్ళు. నువ్వు నాకు బాగా తెలిసిన అమ్మాయి కాబట్టి నేనేం అనలేకపోతున్నాను. మీరు బయలుదేరండి అని చెప్పడంతో బాలు ఇంకా నగరం తీసుకుంటుంటే, ఈ మాత్రం దానికి మళ్ళీ కాఫీ క్వాలిటీగా కావాలంట అని అందులో మనిషి అంటుంటే, ఇదిగో నీ కాఫీ డబ్బులు, నాకేం అవసరం లేదు అని ఇంకా బాలు మీద బయటికి వెళ్ళిపోతారు. ఫోన్ తీస్తాడు బాలు. ఏమంటే ఎవరికంటే ఫోన్ చేస్తున్నారు? మా నాన్నకి. ఈ నగల సంగతి తేల్చాలి కదా, ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు కంగారు పడుతున్నారు? నగలు మారిపోయాయని అర్థమైంది కదా మీనా, ఆ తప్పు ఎక్కడ జరిగిందో మనకు తెలియాలి కదా ముందు. పద ఇంటికి వెళ్దాం ముందు అని బాలు కారు ఎక్కితే ఇంకా మీనా కూడా వెళ్తుంది కారులో. ఆ షాప్ వాళ్ళకి మనం చూస్తుంటే మోసం చేసే వాళ్ళకి కనిపిస్తున్నామా ఏంటి? మీరు ఇంకా అదే ఆలోచిస్తున్నారా? వాళ్ళేదో తెలియక అనేసారండి. మనం ఒక పక్క మనకేం తెలియదని చెప్తుంటే అయినా సరే వాళ్ళ ఇష్టానికి మాట్లాడుతున్నారు. బంగారపు షాప్ వాళ్ళకి ఆ మాత్రం భద్రత ఉంటుందండి. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందేమో, అందుకే అలా మాట్లాడుంటారు. చివర్లో వాళ్ళు అర్థం చేసుకున్నారు కదా, వాళ్ళని ప్రయోజనం ఏముందిలే, ఇదంతా అడగాల్సిన వాళ్ళు అలా అడగాలి బాలు అంటాడు. ఇక్కడ నుంచి దగ్గరే, నువ్వు నడుచుకుంటూ వెళ్ళు. ఇద్దరం వెళ్తుంది ఇంటికే కదా, నేను నడుచుకున్నామంటారేంటి? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీనా, మన ఇంట్లో ఇలాంటి పనులు చేసేది ఒక మనోజ్ గారు మాత్రమే. వాడిని పట్టుకుని 4 తగిలిస్తే నిజాలు బయటకు వస్తాయి. వాడు ఇప్పుడు షాప్ లోనే ఉంటాడు. నువ్వు దిగి ఇంటికి వెళ్ళు. అసలు ఏం జరిగిందో తెలియకుండా మీరు వెళ్ళి ఆయన పట్టుకుని అడుగుతానంటే ఏంటండి? చూడు మీనా, వాడు తప్ప ఇంకెవరి పని చేసి ఉండరు. నగలుంది అత్త దగ్గర కదా, అతను ఎలా తీస్తాడు? మా అమ్మని మోసం చేసి తీసుకుంటాడు. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. నగల్ని ఏదో చేసేసి వాటిని కవరింగ్ నగల కింద మార్చాడు. వాడిని 4 పీక్తే వాడే నిజం చెప్తాడు. వెళ్ళి మీనా. ఆహా, నేను దిగనండి. ఇప్పుడే ఆ రూమ్ గొడవలన్నీ పోయి సమస్యలు సర్దు మణిగి ఇల్లు కాస్త ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఈ విషయం అడిగి మళ్ళీ సమస్యలు తీసుకొస్తారా? మరి మన నగలు ఏమయ్యో తెలుసుకోవద్దా? తెలుసుకుందామండి, కానీ ఇలా కాదు. ఇప్పుడు మీరు వెళ్ళి అడిగితే మీ అన్నయ్యనే కాదు అతన్ని కూడా ప్రశ్నించినట్టే అవుతుంది. అయితే ఏంటి, ఆవిడే నగలు తీసి వీడికి ఇచ్చిందేమో. ఏవండి, ప్రతిదానికి సమస్యలు వస్తున్నాయి. 2 రోజులు ఓపిక పడతాను మీనా. ఏవండి, ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు మన వల్ల ఎవరు బాధపడకూడదండి, అందుకే అంటున్నాను. చూడు మీనా, నీ మీద ఒట్టేశాను కాబట్టి 2 రోజులు నేను చాలా ఓపికగా ఉంటాను. కానీ షీలా డార్లింగ్ ఊరెళ్ళిన మరుక్షణమే నేనెవరిని వదలను. ఈ బంగారం గురించి ఖచ్చితంగా నిజం నిక్కు తెలుసుకుంటే ఊరుకోను. సరే, అదంతా తర్వాత చూసుకుందాం. ముందు మీరు కార్ స్టార్ట్